4 ఏళ్ల పిల్లాడి పైన పిన్ని చాలా కర్కశంగా ప్రవర్తించింది. జ్యూస్ అని చెప్పి ఆ పిల్లవాడికి యాసిడ్ తాగించింది కిరాతకురాలు. ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ బాలుడి పరిస్థితి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో ఈ ఘటన జరిగింది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబంలో చిన్న తగాదాలు జరగడంతో అది మనసులో పెట్టుకున్న చిన్న కోడలు తన కొడుకును కాదని పెద్ద కోడలు కొడుకుతో అత్తామామలు చనువుగా ఉంటున్నారని చెప్పి కోపంతో బాలుడికి జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించింది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఐసీయూలో ప్రస్తుతానికి బాలుడు చికిత్స పొందుతున్నాడు. అయితే బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ చూడండి, గమనించి అక్కడ ఆరో మార్క్ హింట్ చేస్తోంది మీకు పిన్ని. ఆ బాబుని తీసుకెళ్ళిందో రూమ్లోకి, జ్యూస్ అని చెప్పి ఆ బాబుకి యాసిడ్ తాగించింది. అంటే ఇక్కడ అత్త మామ ఇద్దరు కోడళ్ళు కొడుకులు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు. పెద్ద కోడలు కొడుకుతో ఉన్నటువంటి ఆ చనువు ఆటపాట్లు అత్తామామ చిన్న కొడుకుతో చేయట్లేదంట. చిన్న కోడలు కొడుకుతో చేయట్లేదంట. దీంతో చిన్న కోడలు ఏం చేసింది, పెద్ద కోడలు అంటే తోటి కోడలు కొడుక్కి యాసిడ్ తాగించింది. మనిషేనాది? పాపం మా బాబు యాసిడ్ తాగి ఎంత అల్లాడిపోయి ఉంటాడు, ఎంతలా లోపల ఇంటెస్టైన్ మొత్తం పేగులన్నీ మాడిపోయి ఉంటాయి. మనిషేనా? తగాదా ఉంటే మీరు కొట్టుకుచావండి. కుటుంబంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే తీర్చుకోండి. ఆ బాబుపై ప్రతాప్మా, నువ్వో తల్లివే కదా, నువ్వు పేగు తెంచుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చావు కదా. కనీసం ఆ అమ్మాయివనో మహిళవనో తల్లివనో అమ్మతనం కూడా గుర్తురాదు ఇక్కడ. ఆ బాబు చేసిన తప్పేంటి? ఆ బాబుకి ఎందుకు యాసిడ్ తాగించాలి? నీకు అంతలా కోపం ఉంటే మీ ఆయన్ని అడగాలి, లేకపోతే మీ అత్తమామని పట్టుకొని నిలదీయాలి. నీకు ఏదైనా కోపతాపాలు ఉంటే వాళ్ళ మీద ప్రతాపం చూపించండి. మీరుతో మాట్లాడండి, చర్చించుకోండి. ఆ బాబు చిన్న బాబు ఏం చేశాడు? ఎంతటి దారుణమైన సంఘటన అంటే ఆ బాబు ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేడిపల్లి పరిధిలో, ఉప్పల్ మేడిపల్లి పరిధిలో ఘటన జరిగింది. సో ప్రస్తుతం ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నా. విజువల్స్లో కూడా అక్కడ మీకు ఆరో మార్క్ టిన్ చేసి చూపిస్తోంది. ఆరో మార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ మహిళే పిన్ని ఇప్పుడు. సో పిన్ని అలా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి ఆ బాబుని జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించిందట. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. రైట్, అంతకంటే ముందు ఒకసారి ఈ ఘటన పైన ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది, వారు ఏం మాట్లాడారో చూద్దాం. పెళ్ళైన తర్వాత నుంచి ఆమె వారం రోజుల దాకా కొంచెం మానే ఉంది. మా మావయ్యకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. కొంచెం గారాభంగా పెంచేవాడు, మంచిగా చూసుకునేవాడు, ఎక్కువగా నా కొడుకుని ఎత్తుకునేవాడు. అయితే ఎత్తుకునేటప్పటికి ఆమె ఎక్కువ చూసి బాగా సూప్ పెట్టింది నా కొడుకు మీద. ఎందుకు ఊక కార్తీక్ని ఎత్తుకుంటున్నాడు అని చెప్పేసి 1-2 సార్లు వచ్చి నా దగ్గర చెప్పింది. ఎందుకు కార్తీక్ అంటేనే ఇష్టమా మావయ్యకి అది అని చెప్తే, నేను అలా ఏం లేదు, అందరి ఇష్టమే అని చెప్పేసి అన్నా. కొంచెం గొడవలు అయ్యి పెట్టుకుంటూ ఉండేది, మాతో మంచిగా ఉండేది కాదు. మా మావయ్య ఊరెళ్ళిండ్రు. మా ఆయన, నేను, మా అత్తమ్మ, మా పిల్లలు మా రూమ్ లో ఉన్నాం. అయితే వీళ్ళు మా కార్తీక్ హాల్లో ఆడుకుంటున్నాడు. హాల్లో ఆడుకుంటుంటే ఆమెమో వాళ్ళ రూమ్ లో ఉన్నది. నీకు జ్యూస్ తాగిపిస్తా, బాబాయ్ తెచ్చిండు జ్యూస్ తాగిపిస్తా అని చెప్పేసి ఇక్కడ పట్టుకొని ఇట్లా లాక్కుంటూ గట్టిగా కోపంగా పెట్టి మొహం లాక్కుంటూ వెళ్ళింది కిచెన్ రూమ్ లోకి వెళ్ళి గ్లాస్ లో పోసి యాసిడ్ గొంతులో పోసింది. ఇట్లా అనమందంట. అయితే నా కొడుకు ఇట్లా అన్నాడంట. అనగానే అట్లా గొంతులో నోట్లో పోసేసి వాడికి మంట అనుకుంటూ వచ్చి చెప్తున్నాడు, అమ్మ మంట పుడుతుంది అంటే ఆమె వెనకాల యాసిడ్ బాటిల్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ లో ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి చెప్పింది, యాసిడ్ తాగిండు కార్తీక్ అని చెప్పంగానే మేము షాక్ అయిపోయి అలా ఉంటే, మా కార్తీక్ ఏమో కాదు పిన్నియే తాగిపించిందని అన్నాడు. కాదు అబద్ధం ఎందుకు చెప్తున్నావు కార్తీక్ అని చెప్పేసి నా కొడుకు మీద గట్టిగా అరుస్తుంది. అయితే మా అత్తమ్మ చూసి అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే, మా కార్తీక్ నిదానంగా అన్ని చెప్తున్నాడు. ఇట్లా తీసుకొచ్చింది, ఇట్లా పోసింది అని అంటే, అబద్ధం చెప్పొద్దు, నేను పోయిలే, నేను ఇక్కడ లేను, నేను రూమ్ లో ఉన్నా అని చెప్పేసి ఏదేదో సమాధానం చెప్తుంది. 4 రోజులు ఐసీయూలో ఉంచింది. 4 రోజులు నా కొడుకు అసలు దారుణం అండి. 4 రోజుల దాకా ఫుడ్ లేదు, నీళ్ళు లేదు. నా అమ్మ నాకు దప్పకైతే, అమ్మ నాకు కొన్ని వాటర్ కావాలని 100 సార్లు అడిగితే కొన్ని వాటర్ తాగిపించాడు. వాటర్ కోసం 100 సార్లు అడిగింది. వాటర్ తాగిపించిన తర్వాత డాక్టర్లు చూసి సీరియస్గా ఉండండి, కొన్ని మందులు ఇస్తాం, జాగ్రత్త వాడుకోవాలని చెప్పేసి అన్నారు. సరేలే అని అన్నాను. తర్వాత ఇవి ఇక్కడుండి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించుకొని అది ఇది అనుకుంటే ఇక్కడి నుంచి ఆమె పారిపోయింది. ఇక్కడి నుంచి మా ఇంట్లో ఉండలే, ఇక్కడి నుంచి పారిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మా మీద అరుచుకుంటా చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయినరు ఆమెని. నా కొడుకు చూడండి, ఆ తల్లి ఎంతలా బాధపడుతోందో.
కార్తిక్ అంటే ఆ అబ్బాయి పేరు. మీరు విజువల్లో చూడండి, గమనించండి. ఆ అబ్బాయి హాల్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ హాల్లో ఆడుకుంటున్న అబ్బాయిని చూడండి, అక్కడ హాల్లో ఆడుకుంటూ ఉంటే లోపల నుంచి వచ్చిన పిన్ని నీకు జ్యూస్ తాగిస్తాను తీసుకొని కిచెన్లోకి వచ్చింది, పట్టుకొని వచ్చింది. అక్కడ వచ్చిరాగా నోరు తెరువు అని చెప్పి యాసిడ్ గ్లాస్లో ఉంటే ఆ యాసిడ్ తీసి ఆ అబ్బాయి నోట్లో పోసింది. వెంటనే ఆ అబ్బాయి మళ్ళీ మంట నరుస్తూ ఆ తల్లున్న రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి అలా మాటలు చెప్తుంటే నేను పోస్తానని చెప్తావేంటి, నువ్వే తాగావు కదా అని చెప్పి చూడండి పరులు పెడుతున్నాడు. వెనకాలే ఆ పిన్ని కూడా చేతులు యాసిడ్ బాటిల్ పట్టుకొని వెళ్తూ యాసిడ్ తాగాడని చెప్పి ఆ బాబుపై నెట్టేసే ప్రయత్నం చేసింది. 4 రోజుల పాటుగా ప్రాణాపాయ పరిస్థితిలో ఐసీలో చికిత్స పొందుతున్నాడని చెప్పి ఆ కన్న పేగు ఎంతలా తల్లాడిపోతుంది చూడండి. అంత ఆషామాష విషయం యాసిడ్ తాగడం అంటే. కడుపులో పేగులన్నీ కూడా ఎంతలా మాడిపోయి ఉంటాయో, ఎంత కర్కశంగా. తను కూడా తల్లే, తనకు కూడా ఒక పాపున్నాడు, ఒక బాబున్నాడు. ఆ తల్లి అమ్మతనం మర్చిపోయింది, ఆ మహిళ అనే విషయం మర్చిపోయింది, అమ్మతనం మర్చిపోయింది. ఎంత కోపాలు తాపాలు ప్రతీకారాలు ఏమైనా ఉంటే మీ మామతో తేల్చుకోండి, మీ అత్తతో తేల్చుకోండి, తగాదా పెట్టుకోండి, మాట్లాడుకోండి, గొడవ పడండి, అవసరమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడైనా బతకండి. అంతేగాని ఆ బాబు ఏం చేశాడు? ఇప్పుడు బాబు ప్రాణానికి ఎవరు ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడుతుంటే ఎవరు దానికి పరిష్కారం చూపించాలి? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? పిన్ని డైరెక్ట్గా ఆ బాబుని తీసుకెళ్లి ఆ సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారంగా నోట్లో యాసిడ్ పోసింది తనే స్వయంగా. తర్వాత పోయలే అని చెప్పింది అని తల్లి చెప్తోంది. ఏం జరిగింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? ఆ మహిళపై ఎటువంటి కేసు నమోదు చేశారు పోలీసులు? మనోజ్, ఇప్పుడైతే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే కక్షపూరితంగానే చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంట్లో చిన్న కోడలు తను, ఎందుకంటే పెద్ద కోడలకు కొడుకు ఉన్నాడని చెప్పేసి కూడా ఆ కొడుకును అత్తమామలు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు చాలా రోజులుగా అని చెప్పేసి ఒక ఈర్షకు గురైనటువంటి ఈ చిన్న కోడలు మాత్రము ఇంత ఘాతకానికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కూడా ఆ బాబును పైనకు, అంటే మేడ పైనకి, టెర్రస్ పైనకి తీసుకెళ్లి కూడా గోడ అంచుల వద్ద కూడా కూర్చోబెట్టి ఆ పిల్లోడిని క్లాప్స్ కొట్టు అని చెప్పేసి, అంటే కింద పడేసే ప్రయత్నం చేసిందని అనుకోవాలి. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మామ పైనే జిమ్ చేసుకుంటాడు కాబట్టి అతను చూడడము పిల్లోడికి ఒక అదృష్టం అనుకోవాలి. తను చూసి వెంటనే బాలుని తీసుకొని కిందకు వచ్చి ఈ బాబు తల్లికి వివరించడం కూడా జరిగింది. అదే కోణంలో మరి ఈమెను కూడా మందలించడం జరిగింది, చిన్న కోడల్ని కూడా మందలించిన తరుణంలో అలా ఏం లేదు, నేను తప్పుడు పని చేయలేదు, బాబుని ఏదో ప్రేమగా నేను చూసుకుందామని చెప్పేసి, ఆడిపిద్దామని చెప్పేసి నేను పైనకి తీసుకొచ్చాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాంటిది సరే అని చెప్పేసి అప్పటి నుంచి బాబును జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి తను ప్లేట్ ఫిరాయించిందని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా ప్రేమగా చూసుకుంటూ వీళ్ళు లేనప్పుడు బాబును చిత్రహింసలు పెడుతున్నట్టుగా కూడా ఆ తల్లి గుర్తించినప్పటికీ ఆ తల్లి స్నానం చేస్తున్న సమయంలో బాలుని తను తీసుకొని కూడా ఎత్తుకొని వెళ్ళి నేను జ్యూస్ తాపిస్తున్నాను అని చెప్పేసి నోట్లో ఇలా పోయడం కూడా, యాసిడ్ పోయడం, అలాంటి పనులకి ఎంత కర్కశంగా అంటే ఒక సైకోలాగే బిహేవ్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ ఒక సైకోలాగా బిహేవ్ చేసి తను ఆ నోట్లో పోయడంతో బాబు గట్టిగా అరవడంతో కూడా తల్లి మేల్కొని తొందరగా రావడం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అక్కడైతే ఇప్పుడు కూడా చికిత్స పొందుతున్నాడు బాలుడు. కానీ ఐసీలో ఉన్నప్పటికీ డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము, తనకు ఎట్లాంటి ప్రమాదం జరగకుండా చూడాలి అని ప్రయత్నిస్తున్నాం బాబుకి అని చెప్పేసి ఒక పక్క డాక్టర్లు చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని ఆ నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఎప్పటి నుంచి తన బిహేవియర్ ఇలా ఉంది, తన మెంటాలిటీ ఇలా ఉంది అంటే ఒక ఇంట్లో పిల్లల పట్ల కూడా విద్వేషాలు చెలరేగే తనంగా కూడా ఇలా ప్రవర్తిస్తారనే కోణంలో కూడా పోలీసులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి స్థానం లాంటిది. కానీ ఆ తల్లి ఏం చేసిందనంటే జ్యూస్ అని చెప్పి, కారణం ఒకటే, వాళ్ళ మామ ఆ పెద్ద కొడుకు కుమారుడిని చాలా చక్కగా ఆప్యాయంగా చూసుకుంటాడు, మంచిగా ఆడుకుంటాడు, నా పిల్లవాడిని పట్టించుకోవడానికి ఒకే ఒక కారణం. కావాలని టార్గెట్ చేసి ఈ కర్కశంగా కోపంతోనే ప్రయత్నం చేస్తున్నది పోలీసు కూడా తేల్చారు. ఆ బాబు ఇంకా ఐసీలో చికిత్స పొందుతున్నాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు. యాసిడ్ తాగించడం అంటే చిన్న విషయమా? నేలపై వేస్తేనే పొంగిపోతుందంతా, అలాంటిది కడుపులో వేసింది, ఆ బాబుకి గొంతులో వేసింది.
ఎంతలో అల్లాడిపోతున్నాడు. 4 రోజులుగా చికిత్స పొందుతూ ఐసీలోనే ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తెలుస్తోంది. ఇంతకీ ఇలాంటి కర్కశంగా ప్రవర్తించిన ఆ పిన్నిని, ఆ మహిళని ఏం చేయాలి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, పెద్దల మధ్య సమస్యని పిల్లవాళ్ళకు తీసుకొచ్చి పిల్లల ప్రాణాలు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఎంతటి చాలా దారుణంగా వాళ్ళ మెంటాలిటీ మారుతోంది, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ మారుతుంది, అంత మైండ్ సెట్ మారుతుంది అర్థమవుతోంది. సో స్వయంగా తనే కిచెన్లోకి తీసుకువెళ్ళి ఆ బాబుని అక్కడ నిల్చోబెట్టి నోరు తెరవమని చెప్పి నోరులో ఆ గ్లాస్లో ఉన్న యాసిడ్ పోసి మళ్ళీ తర్వాత నాకేం తెలియదున్నట్టుగా డ్రామాలు ఆడే ప్రయత్నం చేసింది. సో ఇలాంటి ఒక పిన్ని, ఇలాంటి ఒక మహిళని ఎలా శిక్షించాలి కామెంట్ చేయండి. నువ్వైతే యాక్టివ్ పెడుతున్నావు కదా అనేది నేను కొట్టినా తిట్టినా అబద్ధం చెప్తే అదొక ఆగిపోతారా చూసి స్థాయిలో మాట్లాడి నాగర ఆగుతారా ఎందుకు చదువుతున్నావు అది ఏం చేస్తున్నాడు నువ్వు తప్పదు ఆగురా At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU